హాయ్ అండి. మార్కెట్ నుంచి ఎప్పుడు క్యారెట్లు తెచ్చినా క్యారెట్ ఫ్రైయో, క్యారెట్ జ్యూసో లేకపోతే ఆనియన్ దోస వేసినప్పుడు దోసల మీద క్యారెట్ తురుము చల్లడమో ఇలాగే అయిపోతుందని ఈసారి క్యారెట్తో హల్వా అయితే చేస్తున్నానండి. ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎప్పుడో పెళ్లి కాకముందు 1, 2 సార్లు ట్రై చేశాను కానీ పెద్దగా గుర్తులేదు. పెళ్ళైన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం క్యారెట్ హల్వా చేయడం. స్వీట్ రెసిపీస్ చేస్తే ఇంట్లో తినేవాళ్ళు ఎవ్వరు లేరండి. పైగా మా ఆయన అయితే ముఖం మీదే అంటాడు. స్వీట్ రెసిపీస్ ఏదన్నా చేశాను అనుకోండి, పొరపాటున అయ్యింది అప్పుడే షుగర్లు తెప్పిస్తున్నావా మాకు అంటాడు. ఈ బాధలు పడలేక అసలు స్వీట్ రెసిపీస్ జోలికే పోను. కానీ నా అభిప్రాయం ఏంటంటే అప్పుడప్పుడు ఇలా స్వీట్ రెసిపీస్ ట్రై చేసి నేర్చుకుంటే మంచిది. ఎప్పుడైనా పిల్లలు పుట్టినరోజులకైనా, పెళ్లి రోజులకైనా, ఏదైనా పండక్కి పబ్బానికైనా ఈజీగా ఉంటుంది మనం మళ్ళీ చేసుకోవడానికి. అతిగా తింటాం మంచిది కాదు, కానీ ఎప్పుడైనా ఇలా చేసుకొని 1, 2 స్పూన్లు తింటే తప్పేముందండి. అయినా ఈ రోజులను బట్టి మన ఆరోగ్యం మన చేతిలో అస్సలు లేదండి. చెప్తారు కానీ మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అని చెప్పి లేచిన కానించి తినేదే కల్తీ ఆహారం. ఇంకా ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. బాయ్ బాయ్.